తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత సభ్యులకు సభ సంతాపం తెలిపింది. ఇక తెలంగాణ అసెంబ్లీలో అయితే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్ తో ఇటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తొలి రోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్. సభకు వచ్చిన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సో ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మన తెలంగాణ అసెంబ్లీ స్టార్ట్ అయ్యే కంటే ముందే చెప్పారు కేసీఆర్ ఓన్లీ జస్ట్ రిజిస్టర్లో వచ్చి సంతకం చేయడమే కాదు ఉండాలి అని చెప్పారు. బట్ కేసీఆర్ అయితే వెళ్ళిపోయారు సంతకం చేసి. అలాగే సీఎం రేవంత్ తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుందంటే సీఎం రేవంత్ కేసీఆర్ ఆరోగ్యం గురించి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎలా చూడాలి? కొద్దిసేపు మాత్రమే ఉన్నారు కదా కేసీఆర్. శాలిని, గుడ్ మార్నింగ్. సో అనుకున్నట్టుగానే కేసీఆర్ సభకు వస్తారు, సభ జరిగినటువంటి పని దినాలు, సభ జరిగినటువంటి అన్ని రోజులు ఉంటారేమో అనుకున్నారు. బట్ కేసీఆర్ అసెంబ్లీలో అటెండెన్స్ కోసం వచ్చారు అన్నది స్పష్టంగా అర్థమైంది. సో కేసీఆర్ వచ్చి కేవలం 3 నిమిషాలు మాత్రమే వచ్చి కూర్చొని ఇక సంతాప తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి కేసీఆర్ వెళ్ళిపోయారు. కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఈ 3 నిమిషాల్లో అటు ముఖ్యమంత్రి కేసీఆర్తో కరచాలనం చేయడం జరిగింది. మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా కేసీఆర్తో కరచాలనం చేశారు. కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి యాదవ్ కూడా కేసీఆర్తో ఆశీర్వాదం తీసుకున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ పూర్తి 10 దినాలు ఉంటారేమో, సభ జరిగిన రోజులు ఉంటారేమో అనుకున్నారు. బట్ ఆ విధంగా మాత్రం లేరు. కేసీఆర్ అనుకున్నట్టుగానే వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే ఇక కేసీఆర్ అడుగులు బహిరంగ సభల ద్వారానే ఉంటాయేమో అన్నది మాత్రం చూడాలి. సో మరోవైపు కేసీఆర్ వెళ్ళిపోయినా కేసీఆర్ అంటే ప్రభుత్వాన్ని ఢీకొట్టేంత విధంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం కేటీఆర్ను, హరీష్ రావును ఎదుర్కొంటే ఎక్కువ అన్నది గతం నుంచి మాట్లాడారు. సో ఇప్పుడు కూడా సభ స్టార్ట్ అయ్యే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదే మాట్లాడారు. శాసనసభ సమావేశాల కంటే ముందు అది శ్రీనివాస్ కానీ ఇంకొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒకటే అంటున్నారు, కేసీఆర్ సభకు వచ్చినట్టు కాదు, పూర్తి 10 దినాలు సభ జరిగిన రోజులు ఉండాల్సిందే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో బట్ వాళ్ళ మాటలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ అనుకున్నట్టుగానే వచ్చారు, నందినగర్ నివాసానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కేవలం 3 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. సో ఇక అఫ్కోర్స్ ఇక బీఆర్ఎస్ నెక్స్ట్ స్టాండ్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమైంది. కేసీఆర్ ఒక స్థాయి సమస్యతో బాధపడుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు అన్నది ప్రధానంగా ఆయన ఇచ్చేటువంటి సంకేతంగా ఇది కనిపిస్తోంది. సో ఆయన స్థాయి అంటే ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి స్థాయిగానే కేసీఆర్ చూస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అట్లాంటిది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి కానీ ఊహించుకోవడానికి ఇష్టపడట్లేదు అన్నది స్పష్టంగా అర్థమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో కూర్చోలేకపోతున్నారు. అంటే గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బడ్జెట్ సమావేశాల సమయంలో కేసీఆర్ ఆ రోజు మాత్రమే ఉన్నారు. గవర్నర్ తీర్మానం ప్రవేశపెట్టారు, ఆ తర్వాత రాలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఈరోజు కూడా అదే జరిగింది. కేవలం సంతాప సభ తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి కేసీఆర్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఒకవైపు అటు మాజీ సర్పంచ్లంతా అసెంబ్లీ ముట్టడి కోసం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నడుస్తూ ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో ఉంటారా, ఉంటే ఎంతసేపు ఉంటారు, పూర్తి అసెంబ్లీ సెషన్ నడుస్తాయన్నది కూడా ఒక సందేహం ఉండే. సో అసెంబ్లీలో మాత్రం కేసీఆర్ లేరు. కేసీఆర్ వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా కీలకమైనటువంటి కామెంట్కి తెరదీశారు. అసెంబ్లీ కొంత హాట్గానే జరిగిందని చెప్పాలి. అటు కాటుపల్లి వెంకటరమణారెడ్డి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి తిట్ల పురాణాలకు సంబంధించి సో బూతులు ఏవైతున్నాయో అట్లాంటి మాట్లాడద్దు, హుందాగా జరగాలి సభ కానీ రాజకీయం కానీ అని ఆయన చెప్పారుతో పాటు శ్రీధర్ బాబు కూడా అవే కామెంట్ చేయడం జరిగింది. అట్ సేమ్ టైం వాడి కౌశిక్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. మేడిగడ్డను ఎట్లా అయితే బాంబులు పెట్టి పేల్చారో సో చెక్ డ్యాంలను కూడా అట్లాగే బాంబులు పెట్టి పేలుస్తున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ గతంలో కూడా చాలా మంది మాట్లాడారు. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంశం మాట్లాడారు. గతంలో కేటీఆర్ కూడా కరీంనగర్ బహిరంగ సభలో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక కాంగ్రెస్ బడా నాయకుడు మేడిగడ్డ బాంబు పెట్టి పేల్చారంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు. అది
దానిపైన పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ కేసు సంబంధించినటువంటి కనీసం ఇప్పటి వరకు ఎంక్వైరీ కూడా సరిగ్గా లేదంటూ కూడా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరదీశారు పాడి కౌశిక్ రెడ్డి. అండ్ ఈ సమావేశాల్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలను డిస్కస్ చేయాలి. ఒకటి, కేసీఆర్ వాటర్ పైన తెలంగాణకు నీళ్లలో అన్యాయం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ నీళ్ల దోపిడీ చేస్తోంది, అయినా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది, డిపిఆర్ తిరిగి రిటర్న్ వచ్చినా కానీ దీనిపైన యుద్ధం చేయట్లేదు అని కేసీఆర్ వేసినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నలకి సభలో సమాధానాలు వస్తే ఎంతవరకు ఇస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తో పాటు అటు బీసీల రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు. సో ఈ సభ పని దినాల్లో ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. సో ఇక ఒక నీటి యుద్ధం మాత్రం జరుగుతుందని చెప్పాలి. బట్ కేసీఆర్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయారు, మమ్మల్ని ఫేస్ చేయలేకనే వెళ్ళిపోయారు అన్నది మాత్రం ఖచ్చితంగా తెరదీస్తున్నారు. సభకు రావాలి ప్రతిపక్ష నాయకుడు, ఎందుకు రావట్లే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బట్ ఏదైనా కేసీఆర్ అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే ఒక్క రోజన్నా పూర్తిగా ఉంటారంటే కనీసం ఒక పూట కూడా లేరు. కేవలం 3 నిమిషాల్లోనే కేసీఆర్ వచ్చారు, వెళ్ళిపోయారు. శాలిని. అలాగే శ్రీకాంత్, ఇప్పుడు జనవరి 2 and 3 రోజు మన నీటి వాటాలపై అయితే డిస్కషన్ జరగబోతుంది. సో ఆ రోజైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు నీటి వాటాలకు సంబంధించి ఒకరికొకరు హోరాహోరీగా మాటల యుద్ధం అయితే కొనసాగిస్తున్నారు కదా. సో నాకు తెలిసి ఇక కేసీఆర్ రాకపోవచ్చు, ఇక వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ రోజు వచ్చేవాడైతే ఈ రోజు ఎందుకు ఉండకుండా వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా కేసీఆర్ తన స్థాయి రేవంత్ రెడ్డి కాదు అన్నది స్పష్టంగా అర్థమైంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చోవడానికి కేసీఆర్ సస్యమీర ఇష్టపడట్లేదు, స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే శాలిని మొన్న కేసీఆర్ బయటకు వచ్చి ఆదివారం రోజు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకురాకుండా మాట్లాడారు. గతంలో రజతోత్సవ సభలో కూడా కేసీఆర్ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు. అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు తన స్థాయే కాదు అంటూ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే మాట్లాడారు తప్ప ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు. బట్ అదే రేవంత్ రెడ్డి మాటకు ముందొకసారి మాటకు వెనకొకసారి ఇప్పటివరకు కేసీఆర్ పేరును లేకుండా ఏ సభ కూడా జరగలేదు. కేసీఆర్ పేరు లేకుండా తెలంగాణ రాజకీయమే లేదు. బట్ అట్లాంటి కేసీఆర్ తన స్థాయి కాదు అన్నది మాత్రం స్పష్టంగా ఆయన సంకేతంతో కనిపిస్తోందని చెప్పాలి ఆయన వ్యవహార శైలిలో. సో రేవంత్ రెడ్డి స్థాయి తన స్థాయి ఒకటి కాదు, తను అసెంబ్లీలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. సో ఇక బహిరంగ సభల్లోనే ఉంటాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను, ప్రజా ఉద్యమాలు చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ అసెంబ్లీలో వచ్చి తను అటెండెన్స్ వేసుకొని సభలో కూర్చొని సో వెళ్ళిపోయారు. సో ఇక కేసీఆర్ మళ్ళీ బీసీ రిజర్వేషన్ల విషయమే కానీ నీళ్ళ విషయంలో కానీ ఆయన చెప్పాల్సిన మాటలు చెప్పేశారు. నీళ్ళ విషయంలో బీసీల రిజర్వేషన్ సంబంధించి ఇంతవరకు కేసీఆర్ దానిపైన స్పందించలేదు. సో మేబీ ఇక బీఆర్ఎస్ పార్టీ దీనిపైన స్పందిస్తుందేమో చూడాలి. ఈ సభ కేసీఆర్ మాత్రం వచ్చేటువంటి అవకాశాలు లేవు, ఇక రారు. మళ్ళీ అసెంబ్లీ సెషన్లోనే మనం సేమ్ ఇదే 1 నిమిషాలు 2 నిమిషాలు చూడబోతాం. శాలిని. అలాగే శ్రీకాంత్, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఒక దిక్కు ఇటు మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారైతే పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వాలి అని అయితే ముట్టడికి యత్నించారు. సో పోలీసులు అయితే ముందస్తుగా అరెస్ట్ చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి ఈ టాపిక్ ని? ఖచ్చితంగా అంటే మాజీ సర్పంచ్లు అంతా కూడా గతంలో కేసీఆర్ హయాంలోనే వాళ్ళంతా సర్పంచులుగా పదవి కాలాన్ని పూర్తి చేశారు. అప్పుడు బిల్లులు రాలేదు, గ్రామ పంచాయతీలకు బిల్లులు రిలీజ్ చేయలేదు. మోరోవర్ ఏంటంటే చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో అది కూడా ఆ ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బ పడింది. చాలామంది సర్పంచులు ఆఖరికి సెక్యూరిటీ ఉద్యోగాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వంలోనైనా పాత బిల్లులు చెల్లించాలంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి చేస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళు ఈరోజు మొత్తం కూడా అసెంబ్లీని ముట్టడించడం, వాళ్ళకు నిరసన తెలపడానికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే చాలా వరకు బిల్లులన్నీ పెండింగ్లోనే ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. గురుకులాలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయమే కానీ, లేదంటే కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి బిల్లులే కానీ, అట్ సేమ్ టైం మాజీ సర్పంచులకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కాలం నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. సో దీనిపైన ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తే అసలు డబ్బులు ఉన్నాయా లేవా, ఖజానా ఖాళీ అయిందా, దానిపైన కూడా స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. బట్ ఇది కొంత ఈరోజు ఉదయం మాత్రం ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే ఎదురైందని చెప్పాలి. అసెంబ్లీ ఎదురుగా ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు, ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక వేదిక పైన కలవబోతున్నారు, ఒక అసెంబ్లీలో కలవబోతున్నారు. సో ఇది చాలా సంచలనమైనటువంటి వార్తే తెలంగాణలో. సో అట్లాంటిది మరోవైపు బయట మాజీ సర్పంచులంతా కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. సో ఇది ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. బట్ దీనిపైన ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.